ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా తన మాటలు తెలియచేయటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు దేవుని మాటలు మనం వింటామంటే ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధనామమున వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించండి. దేవా, మమ్మల్ని రక్షించటకు, మమ్మల్ని జీవించటకు ఆయన్ని శిక్షించండి. నేను ఆయన మరణం పొందినందుగా తండ్రి, ఆయన మా కొరకు పంపించారు, మమ్మల్ని విడిపించారు, పాపపు దాస్యంలో మమ్మల్ని విడిపించారు. తండ్రి, ఆయన ఇలాంటి గొప్ప రక్షణను మేము వ్యక్తం చేసుకోవాలి. తండ్రి, ప్రతి సంవత్సరం తండ్రి, ప్రతిరోజు ఆయన శిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద మీ కొరకు ఉన్నతంగా జీవించే గొప్ప భాగ్యాన్ని అవుతున్నాను. తండ్రి, మీ మాటించండి చూడగా చక్కటి జ్ఞానయుక్తమైన మాటలుగా దేవన ద్వారా కనిపించండి. బిడ్డలు మీ బిడ్డలను చక్కగా గ్రహించి మంచి భాగ్యం వరకు ఉదయించండి. యేసుక్రీస్తు వారి గారిని ప్రార్థన సమర్పించి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ శిలువ శ్రమల ధ్యాన కూడికలను నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము అంశం ఏంటంటే ఆశ్చర్యం అనే అంశం. సువార్త పాఠ్యభాగం నుండి 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4-5 వచనాలలో ఒకసారి మనం చదివేస్తుంది. చదవండి. పిలాతు ఆయనను చూచి మరలా 3వ వచనం కూడా చదవండి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు? చూడు మరి. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ప్రియమైన దేవుని వల్ల చదవబడిన ఈ యొక్క మాటను మనం ఆలోచించినప్పుడు ఇంకా కింద జరిగితే ప్రధాన యాజకులు అసూయ చేత కావాలని ఏ నేరము చేయని యేసుక్రీస్తు వారిని ఆ మహాసభకు అప్పగించి ఎవరికి తోచిన నేరాలు వారు ఆయన మీద నేరారోపణ చేయడం మొదలుపెట్టారు. ఎవరికి తోచినట్టు వారు. ఇక్కడ ఏమైనా ఉందంటే ఎన్నెన్ని నేరములు అంటే 1-2 ఎన్నెన్ని నేరాలు నీ మీద మోపుచున్నారు. మరి ఆ విషయమే నువ్వేమి బదులు చెప్పాలని పిలాతు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. అంటే శిక్ష వేసే ముందు నిజంగా ఇది నువ్వు చేసావా అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఖచ్చితంగా చేయకపోతే చేయలేదని బల్ల రుద్దినట్టు చెప్తాడు. ఒక్కొక్కసారి చేసినా కూడా చేయలేదని బల్ల ఇరుక్కుపోయినట్టు చెప్తున్నాం. అవునా కదా? కానీ ఏ నేరము చేయని, ఎప్పుడు ఎవరిని ఎదురింపని, దూషించని, అందరినీ ప్రేమిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి మీద ఎంత భయంకరమైన నేరారోపణలు చేస్తున్నప్పుడు ఆయన మౌనముగా ఎందుకున్నాడు? ఆ మౌనాన్ని చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసిందంట. పిలాతుకు చాలా
ఎందుకు ఆశ్చర్యం వేయాలంటే పిలాతుకి చెప్పండి, పిలాతుకి ఎందుకు ఆశ్చర్యం వేయాలి చెప్పండి. ఒకవేళ ఇది ప్రజల కేకలు లేదా ప్రజల మోపుచుని ఈ నేరాలను బట్టే శిక్ష విధించాల్సి వస్తే సిలువ మరణ శిక్ష విధించాలి యేసుక్రీస్తు. అది ఎంత భయంకరంగా ఉంటుందో అది పిలాతుకు తెలిసాడు. సిలువ మరణ శిక్ష అన్నది ఎంత ఘోరమైనదో, ఎలాంటి శ్రమలు పెడతారో అది పిలాతుకి తెలుసు. కానీ ఏ నేరమో కనబడని యేసుక్రీస్తు వారు ఏమైనా బదులు చెబుతారేమో, ఏమైనా విడిపించడానికి అవకాశం ఉందేమో అని ఆయన వీళ్ళు ఏమైనా బదులు చెప్పాలనుకుంటారు, ఏమైనా చెప్పదలుచుకున్నామని అడిగినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. అది ఎంత భయంకరమైన శిక్ష అంటే అది యేసుక్రీస్తు వారు కూడా తెలిసాడు. రేపు ఉదయం తనను మహాసభకు అప్పగిస్తారు. మీరు అనుభవించబోయే ఈ శిలువ శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయని యేసుక్రీస్తు వారు కూడా తెలిసింది. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేడుకుంటారండి. ఆయనకి కూడా చాలా కష్టం ఉందండి. ఆలోచిస్తుంటే అంత భయంకరంగా శ్రమ పెట్టడాన్ని ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా అది కష్టంగా ఉందండి. కానీ యేసుక్రీస్తు వారి తర్వాత మాట ఏంటంటే నీ చిత్తమే సిద్ధించి నీ చిత్తమే జరగాలి, అయినను నీ చిత్తమే జరగాలని. దేవుని చిత్తం ఏంటంటే ఈయన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాలన్న దేవుని చిత్తం కాబట్టి ఈయన మౌనంగా ఉండిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు మౌనంగా ఉండిపోయాడు. ఆయన మౌనంగా ఉండి అన్ని శ్రమలు అనుభవించడానికి, మరణ శిక్ష అనుభవించడానికి, మరణం పొందడానికి కారణం ఏంటి? ఆలోచించలేదు. ఆయన పొందిన ప్రతి కొరడా దెబ్బ వెనకతలో నువ్వు నేను ఉన్నామని మర్చిపోబడ్డాను. ఆయన పొందిన ఆ అవమానం ఎలాంటి అవమానం అంటే ఆ సమయంలో జరిగింది. ఎన్ని ప్రజలందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. అలాంటి సభలో అనేక మంది ఫాలోయింగ్ కలిగిన యేసుక్రీస్తు వారిని పట్టుకొని దూషిస్తున్నారు. కొంతమంది అయితే ఏం చేశారు? ఉమ్మి వేశారు మొహం మీద. అది ఎంత భయంకరం చెప్పండి. ఉమ్మి వేయడం అనేది ఎంత అవమానకరమైనది. ఉమ్మి వేశారు. అలాగే పిడుగుద్దులు గుద్దారండి. వెనక నుండి గుద్ది అపహాస్యం చేశారు. ఎవరో నేను గుర్తుంది, ఎవరో కొట్టారు చెప్పవయ్యా, అపహాస్యం చేశారండి. కొరడా దెబ్బలు ఒక్కొక్కటిగా కొడుతుంటే ఆ శరీరం అంతా కూడా ఏమైందని ఉంది? దున్నపడిపోయిందంట. ఏమైంది? దున్నపడింది. ఎక్కడ ఖాళీ లేకుండా శరీరము చేర్చబడిందంట. ఇలాంటి శ్రమను అనుభవిస్తాడు. ఇక్కడ శిక్ష ఖరారైతే యేసుక్రీస్తు వారికి తెలుసా లేదా? తెలుసు. కానీ అయినా ఆయన నోరు మెదపలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను ప్రియ. ఆయన మధ్యలో ఉన్నది కేవలం నువ్వు నేను. నీకు ముందుకెళ్ళి కొద్దిగా అర్థమవుతుందండి. అలాగే ఈరోజు చదవబడిన పత్రిక పట్టికలను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నారు? మనకి ఈ 40 రోజుల్లో లేకపోతే ఏ రోజైనా సరే, లేకపోతే ఒక కళాకారుడు లేకపోతే ఒక చిత్రకారుడిని యేసుక్రీస్తు వారి ఫోటో గీయమంటే ఎలాంటి ఫోటో వేస్తారు చెప్పండి? 99% వాళ్ళు వేసే ఫోటో ఏంటి తెలుసా? శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు వారిని, లేకపోతే మొల కిరీటం ధరించిన యేసుక్రీస్తు వారిని, భయంకరమైన దెబ్బలలో ఆ ఏంటంటారు సుందర రూపము లేని యేసుక్రీస్తు వారి మొహాన్ని గీస్తారు. అంటే ప్రపంచ ప్రజల మదిలో ఎలాంటి రూపం నిండిపోయింది చెప్పండి? యేసుక్రీస్తు వారు అంటే ఎలాంటి రూపం నిండి? ఆయన ప్రపంచ మానవాళి అందరికి ఇంచుమించుగా తెలుసండి. ఆయన ఖచ్చితంగా ప్రపంచ ప్రజల కోసం ప్రాణం
పెట్టాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నేటికి. కానీ నమ్మిన వారు కొంతమంది, అందులో మనం ఉన్నాం ప్రియులారా. పిల్లలు అలాగే మన పేతురు గారికి ఆయన ఎలా కనిపిస్తున్నారంటే, ఎలాంటి రూపాన్ని ఆయన నింపుకున్నారంటే, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23 నుంచి చదవండి. 21 నుండి చదివిన పాఠ్య భాగం అంతా చదివితే 22 నుంచి చదువుకున్నాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వారి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఈ మాట బాగా బాగా ఆలోచించండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరిని బొమ్మ గీయమైనా గాయాలు పొందిన యేసుక్రీస్తు గారు బొమ్మను వేస్తున్నారు, ఓకే. మరి ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత ఎలా దొరుకుతుంది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? క్రైస్తవులుగా మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన గాయం పొందడం ఏంటి, నేను స్వస్థత పొందడం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి, చేతికి దెబ్బ తగిలిందని, చేతికి గాయమైందని వెళ్తే డాక్టర్ గారు గాయం చేసుకుంటారా? మనకు వైద్యం చేస్తాడా? చెప్పాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా పలానా దెబ్బ తగిలిన జబ్బు వచ్చినా మనకున్న రోగాన్ని బట్టి డాక్టర్ గారు గాయం చేసుకుంటే మనకు తగ్గుతుందా? చెప్పండి, లేదు కదా. మనకు వైద్యం చేస్తే మనకి స్వస్థత వస్తుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో పేతురు గారు చెప్తున్న మాట ఏంటి? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అంటండి. ఆయన గాయాలు పొందితే మనకు స్వస్థత ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మనం ఎప్పుడైనా ఆలోచించామా? 5 నిమిషాలు ఆలోచిద్దాం సింపుల్ గా. ఏ స్వస్థత ఇది? ఈ శరీర సంబంధమైన స్వస్థత అంటే అది తీసి పడేయలేమండి. అది కూడా ఏముండొచ్చు, అవును కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అనేక మందిని స్వస్థపరిచారు ఆయన బ్రతుకుండగా. అలాగే ఆయన శిష్యులు కూడా, ఈవెన్ చనిపోయిన వారు కూడా లేకపోతే యేసుక్రీస్తు వారు అంటే శిష్యులు ఏంటి, అవునా? శరీర సంబంధమైన స్వస్థత ఉండొచ్చు, లేదు ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే అది కూడా అయి ఉండొచ్చు. కానీ అది ఎలా అన్నది మనకి తెలుసుకుందాం ఒక 5 నిమిషాలు ఆలోచించి. అయితే నేను చెప్పేది ఈ 2 కాదు, కానీ ప్రియమైన దేవుని వల్ల ఒక అమూల్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వల్ల ఆనాడు పొందిన ప్రతి గాయం వల్ల, ప్రతి దెబ్బ వల్ల ఈ రోజు మనకి స్వస్థత ఎలా కలుగుతుందో మనం ఆలోచిద్దామండి. అసలు స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటంటే, మొట్టమొదట ఇది తీసేయండి. ఏంటంటే, రోగం ఉన్నప్పుడు రోగం పోతే స్వస్థత అన్నది తీసేద్దాం కొద్దిసేపు. అది ఖచ్చితంగా దేవుని కృప వల్ల మనకు వచ్చే అనేక రోగాలు తగ్గుతున్నాయి. ఈవెన్ కరోనా వచ్చి ఎంతో మంది చనిపోయినా మనం నిలబడి ఉన్నాం. మనలో అనేక మంది కరోనా వచ్చింది. ఇంకా పెద్దవాళ్ళు తల్లులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకవేళ అటాక్ అవ్వకుండా కూడా కాపాడండి దేవుడు. ఒకవేళ వచ్చినా కాపాడండి దేవుడు. కృప లేకుండా ఎవరు బయట పడలేదండి. శరీర సంబంధమైన స్వస్థత కొద్దిసేపు పక్కన పెడితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటి? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. పేతురు గారు సొంతంగా చెప్పారంటే సొంతంగా చెప్పిన మాట కాదండి. ఇంతకు ముందు క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు గురించి ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో లేఖనాల్లో, ఆ మాటనే తీసుకొచ్చి ఇక్కడ పేతురు గారు కోట్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నది ఇది? యేసుక్రీస్తు వారి గురించి యెషయా గ్రంథము త్వరగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53వ
53వ అధ్యాయం 5వ వచనం చదవడమా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది క్రీస్తు పుట్టక ముందు యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన మాట క్రీస్తు గురించి. అంటే క్రీస్తు పొందే ప్రతి దెబ్బ వల్ల ఇదిగో ఏ దానిలో నివసించిన ప్రతి మనిషికైనా సరే స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థత ఏంటి అన్నది ఆలోచించారు. అదే పేతురు గారు ఇక్కడ కోట్ చేశారు. కొత్త మాట ఏం చెప్పలేదు, కానీ యెషయా గ్రంథంలో ఉన్నదే మనకి చెప్పడం జరిగిందండి. ఓకే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంటే అసలు స్వస్థత ఏంటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా శరీర సంబంధమైన స్వస్థత అయి ఉండొచ్చు, అలాగే ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా అవుతుంది, కాదనలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం లోతుగా ఆలోచించి చెప్పేది ఏంటంటే పునరుద్ధరించడం అన్నమాట. స్వస్థత అంటే ఏంటి? పునరుద్ధరించడం. ఒకప్పుడు చక్కగా కరెక్ట్గా ఉండేది, అది వంకర అవ్వడము, కోల్పోవడము, పూర్వపు స్థితిని కోల్పోయినప్పుడు తిరిగి మరలా యథాస్థితికి తీసుకురావడానికి కూడా బైబిల్ పరిభాషలో స్వస్థత అన్నారు. ఒక చోట ఏమన్నారు? స్వస్థత. ఈ మాటను పట్టుకుని ఒక 5 నిమిషాలు వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత స్వస్థత అంటే ఏంటంటే పునరుద్ధరించడం. ఏదైతే పూర్వపు స్థితిలో మంచిగా ఉన్నదో ఒకవేళ అది చెడిపోయి ఉంటే దాన్ని తిరిగి మరలా మంచిగా సక్రమంగా పునరుద్ధరించడం అనమాట. ఏంటది? పునర్నిర్మాణం. ఏంటన్నది? పునర్నిర్మాణం. దానికి మీకు ఒక వచనం మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14 అందరూ చూడండి ఈ మాట. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశమును స్వస్థపరచడం అంటే ఏంటి? ఆలోచించండి. దేశమును స్వస్థపరచడం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ రోగాలతో ఉన్నారు, వాళ్ళందరినీ బాగు చేయడం అని అర్థం కాదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ రోగాలతో, ఇప్పుడంటే కరోనా వచ్చి మొత్తం ప్రపంచం అంతా స్తంభించింది రోగంతో, కానీ ప్రపంచ దేశం అంతా కూడా రోగాలతో స్తంభించిన సందర్భం చెప్పకపోవాలి. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఈ సందర్భంలో రోగాలతో ఉన్న వాళ్ళు స్వస్థపరుస్తారని అర్థం కాదండి. ఈ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో చదివిన సందర్భం ఏంటంటే నా పేరు పెట్టబడిన అంటే ఎవరండి బాబు? ఎవరు చెప్పండి? అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పండి. ఇశ్రాయేలు. నా పేరు పెట్టబడిన నా జనులు. ఇదిగో ఏంటి? చదవండి ఒకసారి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన కదా. చూడండి, అంటే ఇలా కనుక ప్రార్థన చేస్తే నేను వారిని స్వస్థపరుస్తానంటే వాళ్ళు ఏమైపోయి ఉన్నారు అని అర్థమవుతుంది నాకు. చెప్పండి, వాళ్ళు ఏమైపోయి తమ చెడు మార్గములను విడిచిపెట్టి అన్నాడంటే వాళ్ళు ఏమైపోయి ఉన్నారు? ఆ జనులందరూ చెడిపోయి ఉన్నారండి. ఎప్పుడు చెడిపోయి ఉన్నారు తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులని బాధతో చెప్తున్న మాట అంటే ఎప్పుడు చెడిపోయారు? ఇదిగో దేవుడు చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపించాడు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళినప్పుడు యెహోషువ చేత, ఎవరి ద్వారా?
యెహోషువ ద్వారా ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ తీసుకున్నారండి. ఇదిగో ఈ గోత్రం వాళ్ళందరికీ ఈ భూమి పట్టా భూములన్నీ తీసేసుకున్నారు. 12 గోత్రాల వారికి ఆ యొక్క అందమైన దేశాన్ని, పాలు తేళ్లు ప్రవహించే గొప్ప దేశాన్ని పంచిపెట్టేశాడు. ఎవరు? యెహోషువ. చక్కగా ఎవరి గోత్రానికి వాళ్ళకి ఎలా సర్దేసిన తర్వాత ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ చాలా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏ బాధ లేదు. సారవంతమైన నేల. అవును కదా, ముందు మనం చదువుతాం. అక్కడ మనుషులు చూసి 10 మంది ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? అయ్యి బాబోయ్, వాళ్ళు చాలా బలవంతులు, ద్రాక్ష బుద్ధినే చాలా కష్టపడి మోయవలసి వస్తుంది. వాళ్ళు అంత సారవంతమైన నేల, అంత బలవంతుడైన ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు. మరి అలాంటి భూమిని తన ప్రజలకు ఇచ్చినప్పుడు తన ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు చాలా సుఖంగా జీవిస్తూ ఉండి సుఖానికి అలవాటు పడి దేవుని మర్చిపోయారు. అప్పుడు చూడండి, ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. విగ్రహాలతో తిరిగారు వాళ్ళు. దేవుని మర్చిపోయి విగ్రహాల ఆరాధన మొదలు పెట్టారు. కొంతమంది తిన్నాము త్రాగము సుఖించామన్నట్టుగా, కొంతమంది వారు గడిపే వారు దేవుడు అన్నట్టుగా, కొంతమంది దేవుడు అనుకున్నట్టుగా వారు లేరండి. మొత్తం చెడిపోయారు. అలా చెడిపోయిన ప్రజలను బట్టి, అలా మార్గము తప్పిన ప్రజలను బట్టి ఆ మాట రాయబడింది ఏంటంటే, వాళ్ళ కనుక చెడుతనము విడిచిపెట్టి నన్ను వేడుకుంటే, నా వైపు చూసి నన్ను వేడుకుంటే నేను ఆ దేశం. చెడిపోయినప్పుడు జరిగింది ఏంటంటే, దేవుడు కోపం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఎలాంటి బుద్ధి చెప్పాడు తెలుసా? ఆ నేలకున్న సారాన్ని మొత్తం తీస్తాడు. కరువు సంభవించింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, సుఖానికి అలవాటు పడిపోయిన ప్రజలందరూ కూడా భయంకరమైన కరువులోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా. సుఖంతో ఉన్నప్పుడు దేవత ఆరాధనలు, విగ్రహాల ఆరాధనలు మొదలుపెట్టిన వీళ్ళందరికీ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సుఖం ఉన్నప్పుడు దేవుని మర్చిపోయారు. ఇప్పుడు ఆ సుఖమంతా ఏమైపోయింది? నష్టపోయారండి. మొత్తం భూమి శపించబడి మొత్తం సారం కోల్పోయినప్పుడు చక్కగా బంగారం పండే నేల కూడా ఏమైపోతుంది? ఇప్పుడు బీడు భూమిగా మారిపోయి కరువు ఏర్పడిందండి. ఇప్పుడు వాళ్ళు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు ఆలోచిస్తున్న విధం ఏంటి? ఇప్పుడైనా మరొకసారి ఇదిగో నా వైపు చూస్తారా? నా వైపు చూసి వాళ్ళ చెడుతనాన్ని విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తారంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు వాళ్ళు అనుభవించారు కదా, సారవంతమైన నేల, చక్కటి ఫలాలు ఇచ్చే నేల, సుఖ శాంతములతో కూడిన బ్రతుకులు. మళ్ళా అలాగా నేను స్వస్థపరుస్తాను. అంటే స్వస్థత అన్నదానికి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఒకప్పుడు మంచి భాగ్యాన్ని కోల్పోయారు కదా వాళ్ళు, తిరిగి అదే భాగ్యానికి చేరుకోవడమే స్వస్థత అని నేను చెప్తున్నా. ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఇదే నిజమని నేను అంటలేదండి. కానీ దేవుడు కృపను బట్టి ఆలోచించినప్పుడు నిజంగా ఆయన మౌనముగా ఎందుకున్నాడు నీకు అర్థమవుతుంది. ఆయన మౌనముగా అన్ని దెబ్బలు తింటున్నా ఎందుకున్నాడు? యేసుక్రీస్తు అంటే సామాన్యుడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు అంటే ఎవరు? ఇదిగో భయంకరమైన అలలు ఉప్పెన ఎగసి పడుతున్నప్పుడు అందరూ గడిచిపోతూ భయపడిపోతుంటే దాన్ని గద్దించి సముద్రాన్ని గద్దిస్తే సముద్రం ఏమైంది తెలుసా? నిమ్మలమైంది. ఆయన ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు అంటే. చనిపోయిన వారిని అప్పటికే లేవనెత్తాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. అంత శక్తి కలిగిన యేసుక్రీస్తు మౌనం ఎందుకున్నాడు? మీకు అర్థమవ్వాలి. మౌనం ఎందుకున్నాడు? ఆయన పొందిన దెబ్బలు పొందాలైనా మౌనముగా ఉండకుండా మౌనము వీడితే ఆయన శిక్ష అనుభవించకపోవడం. ఆయన శిక్ష అనుభవించాలి, దేవుని చిత్తం నెరవేర్చాలంటే తండ్రి మీ చిత్తం నెరవేర్చడానికి నేను రెడీ, ఓకే అని మనకు ఉండదు కదా క్లియర్గా.
ఏంటది? బొచ్చు కత్తిరించు అని ఎదురు గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్టు నేను ఉండిపోయాడు. గొర్రె ఉండిపోవడం సహజం. ఈయన సింహం. ఎవరైనా ఇది సింహం వెళ్ళి బొచ్చు కత్తిరించుకున్న వాడి దగ్గర మౌనంగా ఉండాలి. ఎంత ఆశ్చర్యం చెప్పండి. సింహం వెళ్ళి బొచ్చు కత్తిరించే వాడి దగ్గర మోకాలేసి కూర్చుని బొచ్చు కత్తిరించే వాడు మౌనంగా ఉంటుందనుకో, అది ఆశ్చర్యమా కాదా? యేసుక్రీస్తు స్థితి అదే. యోధా గోత్రపు సింహం ఆయన మౌనముగా నిలబడ్డాడు. అది పిలాతుకి ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యం. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ఇదిగో నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి. ఎలాంటి స్వస్థత అది? ఎలాంటి స్వస్థత ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆయన మౌనముగా లేకపోతే దెబ్బలు పడవని మీద ఆయన ఖచ్చితంగా దెబ్బలు తినాలి, శిలువ శ్రమలు అనుభవించాలి, ప్రతి రక్తపు బొట్టు కార్చాలి. ప్రతి దెబ్బ వల్ల, ప్రతి గాయం వల్ల మనకి ఏం కలగాలి? స్వస్థత. ఇదిగో నువ్వు నేను స్వస్థత పొందాలి. ఆ స్వస్థత మనకి ఇవ్వడం కోసం ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా. ఎలా ఉన్నాడండి? మౌనముగా ఉన్నాడండి. మౌనముగా ఉన్నాడు. కానీ ఎలాంటి స్వస్థత ఇవ్వడానికి? ఎలాంటి స్వస్థత ఇవ్వడానికి చెప్పండి. మనం అనుకున్నట్టుగా శరీర సంబంధమైన స్వస్థత ఓకే, ఖచ్చితంగా దేవుడు స్వస్థ పరుస్తాడు, అది ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటి? ఇదిగో ఒకప్పుడు ఇశ్రాయేలీయులు కోల్పోయిన మహాభాగ్యాన్ని ఇదిగో నా వైపు చూచి ప్రార్థన చేసి నీ చెడుతనాన్ని విడిచిపెడితే తిరిగి ఇస్తానన్నాడు చూసారా? స్వస్థపరుస్తానన్నాడు చూసారా? అది కోల్పోయిన భాగ్యాన్ని తిరిగి ఇవ్వడం. ఇప్పుడు నువ్వు నేను ఎలాంటి భాగ్యాన్ని కోల్పోయావు ఆలోచించండి. ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు నేను ఒకప్పుడు ఏదో ఒక గొప్ప భాగ్యాన్ని కోల్పోయాం. ఆ భాగ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన మౌనంతో ఉండి దెబ్బలు పొందాడు. ఆ భాగ్యం ఏంటి చెప్పండి? చెప్పాలి కదా. మన ఆది దంపతులు ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాము అవ్వగారండి. ఆదాము అవ్వగారి జీవితం ఎలా ఉండేది? ఒకరోజు ఆయన ఏమైనా సేద్యం చేశారా? వాళ్ళు పొలం దున్నారా? మొట్టమొదట వాళ్ళు పొలం దున్నారా? లేదండి. మంచు దాని అంతరంది చక్కగా భూమిని తడుపుతూ ఉంటే, భూమి ఫలిస్తూ ఉంటే, చెట్ల నుండి వచ్చే ప్రతి పనులు వీళ్ళు ఆస్వాదిస్తూ, ప్రతి చల్లబడ దేవుడితో మాట్లాడుతూ ఒక అందమైన జీవితాన్ని బ్రతికారండి మన ఆది దంపతులు. మరి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వారి తల్లి తండ్రి ఒక చక్కటి జీవితంలో ఉన్నారండి. మరణము, కష్టాలు, బాధలు ఏమీ తెలియని జీవితం అది. ఎలాంటి జీవితం అది? అవి బాబు రేపు నేను ఏం తినాలి, రోజు కష్టపడకపోతానా బాధ వాళ్ళకి ఉందా? అవి బాబు పొమ్మలు ఎదుర్కోవాలి, గ్యాస్ కావాలన్న బాధ వాళ్ళకు ఉందా? వంట చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉందా? లేదండి. దేవుడు ఒక చక్కటి జీవితం వాళ్ళకి ఇచ్చాడు. ఏంటో జీవితం ఏంటి చెప్పండి? కావలసినది తీసుకుని తినడమే. దేవుడు వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేయడం ఎంత అద్భుతమైన జీవితం అండి. మరి ఆ జీవితం ఏమైందండి? ఆ జీవితం ఏమైంది ప్రతి మనిషి? ఇది ఆ రోజు మన ఆది దంపతులైన ఆదాము హవ్వలు చేసిన ఒక చిన్న తప్పిదం ఏదో గొప్ప వైభవాన్ని మనకు దూరం చేసింది. లేకపోతే ఆ రోజు ఆదాము హవ్వలు దేవుడితో ఎలా బ్రతుకున్నారో మనం కూడా అలాగే ఉండమండి చక్కగా. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన చిన్న తప్పిదం వల్ల ఏదో పూర్వ వైభవం మిస్ అయిపోయింది. అయినా లేదా? తినొద్దన్న పండు వాళ్ళు ఏం చేశారు? తిన్నారా? తినడం వల్ల ఫలితం ఏమొచ్చింది? అలాంటి గొప్ప జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు. ఏదేదో తోట నుండి బయటికి నెట్టివేయబడ్డారు. అంటే మీ నా పూర్వపు స్థితి ఒక అమూల్యమైనదని అర్థమవుతుందా? నువ్వు నేను అమెరికన్స్, ఆఫ్రికన్స్, పాకిస్తానీ ఎవరైనా సరే ఆదాము హవ్వల నుండి వచ్చిన వారమేనండి. ఒక గొప్ప జీవితాన్ని కోల్పోయిన వాళ్ళం మనం.
తిరిగి మీకు అర్థమైపోతుంది యేసుక్రీస్తు వారు దెబ్బలతో ఇద్దామనుకుంటున్న స్వస్థత ఏమై ఉంటుంది ఇప్పుడు? ఇది ఆదాము హవ్వల వల్ల కోల్పోయిన గొప్ప జీవితం ఇద్దామనుకుంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఆమేన్. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన ప్రతి ఒక్కరు చెప్పాలి. అర్థం కాలేదు అయితే మీకు అర్థం కాలేదు. అదే కనుక నిజంగా నీకు ఉన్న రోగమే స్వస్థతని మాత్రం అందరూ చెప్పేది రండి. రోగం లేకపోయినా చెప్పదు. కానీ దేవుడితో సహవాసం కోల్పోయాం. తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి అలాంటి స్వస్థత దయచేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చినట్టు ఎవరికి నోరు లేవట్లేదండి. అయితే ఇప్పుడు చెప్తున్నాం మాట చూడండి. మరణమే లేని జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆ రోజు గాయం పొందారండి. ఒక పై మాట చదవండి. పేదరు రాసిన ఈరోజు చదివిన ప్రతిభావం మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు. చూడండి, మనం ఎప్పటికీ జీవించాలి, చిగురించాలి అన్నదే దేవుని ఆలోచన. ఎప్పటికీ కూడా ఏంటి యేసుక్రీస్తు వారు ఉన్న పదం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన జీవితం ఏంటి చెప్పండి. తండ్రితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం అని ఆయన భావించలేదండి. కిందకు వచ్చేసి నన్ను ఇదిగో నాకు చెయ్యి పోలేదు, చెయ్యి స్వస్థత చేసేది, వీడు పుట్టినప్పుడు నుండి పుట్టాడు, నీకు నచ్చేట్టుగా స్వస్థత చేయాలని ఏదో చిన్న పనులు కదా ఆయన రాలేదు. లేకపోతే ఈమె రక్తస్రావం కలిగిన స్త్రీ నేను స్వస్థపరచాలి అర్జెంటుగా భూమి మీదకి వెళ్ళాను ఆయన రాలేదు. ఆయన వచ్చిన మహా గొప్ప ఉద్దేశం ఏంటి తెలుసా? ఇదిగో ఆదాము హవ్వల వల్ల, మన ఆది పితరులైన ఆదాము వారి వల్ల హవ్వల వల్ల ఏం జరిగింది? ఒక గొప్ప జీవితం, ఒక గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోయాం. తిరిగి అలాంటి వైభవాన్ని మనకి ఇవ్వడం కోసం ఆయన భూమి మీదకి వచ్చి ఆయన అన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఎవరైనా గ్రహించారు? ఎంతకాలం మీరు శిలువ శ్రమల ధ్యానాల్లో ఉన్నారు చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుండి మనం వెళ్ళడం ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుండి టైంకి వస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, నేర్చుకుంటున్నాం, కానీ గ్రహించగలిగామా చెప్పండి. ఆలోచించగలిగారు. ఇది ఒక రోజు ఒక మాట చెప్పడానికి నేను నుండి తలపీకేసుకుంటాను. ఏం చెప్పాలి మరి అయ్యారు ప్రతిరోజు ప్రతి వారం మన ఆత్మీయ ఆహారంలో తృప్తిపరచాలి, మన ఆత్మను రక్షించాలి, దేవుడి సంకల్పాన్ని లేకపోతే దేవుడి చిత్తాన్ని, దేవుడి మనసును నీకు నాకు ఉన్నట్టుగా చెప్పాలి, బోధకు మాటలు లేకుండా అని ఆయన పాతల మనోవేదన కష్టాన్ని గ్రహించినప్పుడు ప్రతి మాట మనకు తియ్యగా ఉంటుంది. ప్రతి మాట ఎలా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుంది. ఏదో మాట్లాడేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా చెప్పరండి. కుమార్ భాస్కర్ గురించి ఈ రోజు నేను ఏదో దేవుని మాటలు కొన్ని మాటలు చెప్పగల స్థితిలో ఉన్నాను అంటే విద్యుత్ ఎవరైనా నీరు పోసిన వారిలో అయ్యగారు కూడా ఉన్నారండి. ఒక చెట్టు ఫలించాలంటే కేవలం విత్తనం వేసిన వాడు గొప్పది. విత్తనం ఓకే, రాబోయే కాలంలో దాన్ని మేకలు తినకుండా లేకపోతే ఎక్కువ వచ్చి కోసుకోకుండా లేకపోతే ఎవరు నరకుండా దాన్ని జాగ్రత్తగా ఎవరి తనాల్లో వాళ్ళు కాపాడుకుంటూ రావాలి. అలాగే కొన్ని 4 సంవత్సరాలు పాటు అయ్యారు నన్ను కూడా నీరు పోసి మధ్యలో దేవుడికి విరోధమైన కార్యక్రమాల వల్ల నేను అవమానపరచబడ్డాను. దేవుడు తిరిగి నన్ను మరలా నిలబెట్టిన విధానం చాలా గొప్పదండి. నేను ఆలోచించుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మరలా ఆయన మాటలు నా నోటి ద్వారా ఇంత అద్భుతమైన మాటలు, ఇంత తీయనైన మాటలు నా నోటి ద్వారా వినిపించాలని దేవుడు ఆలోచిస్తున్నప్పుడు నేను ఎందుకంటే ఈ పాపంలో బ్రతకాలి. చాలా గొప్ప విషయాలు. నీరు కోసి పెంచిన వాళ్ళు అయ్యారు కూడా ఉన్నారు.
మనం ప్రతిదినం చాలా జాగ్రత్తగా చెబుతున్న వారి మీద గౌరవంతో వింటూ ఆసక్తిగా ఆలోచిస్తున్నప్పుడు మనకి మాటలు చాలా అమూల్యమైన మాటలు అర్థమవుతాయి. ఇప్పుడు ఆది దంపతులైన ఆదాము హవ్వల గారి వల్ల ఏమైంది? ఒక ఉన్నతమైన స్థితిని మనం కోల్పోయినప్పుడు అలాంటి పూర్వపు స్థితిని తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఇదిగో అన్ని నిందలు వేస్తున్నా సరే ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడండి. కేవలం నిన్ను నన్ను తిరిగి మళ్ళా దేవుడికి దగ్గరగా చేయడానికి. ఇంకో విషయం చెప్పండి, మొదటి ఆదాము వారి ద్వారా పూర్వపు స్థితిని కోల్పోతే ఇదిగో కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి మనం స్వస్థతను అందుకొని ఇదిగో దేవుడితో మళ్ళా అలాంటి గొప్ప సహవాసాన్ని కల్పించడానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఇది మన హృదయాల్లో ఉండిపోవాలండి. మన హృదయాల్లో ఉండిపోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప భాగ్యం మనం పొందుకోవాలి. చివరిగా ముగించే ముందు ఒక మాట మీకు గుర్తు చేసి చూస్తానండి. ఆదాము హవ్వలు ఎప్పుడైతే తినొద్దన్న ఆ మంచి చెడుల తెలుగునిచ్చే ఫల వృక్షము తిన్నారో వాళ్ళ మరలా ఒక కోరిక కలిగింది. ఏంటది? ఇంకొక పండు ఉంది అక్కడ. ఏంటది? జీవ వృక్ష ఫలం. అది కూడా తినాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందండి. ఒకవేళ తిన్నామని అక్కడికి ఎవరైనా వెళ్ళారు అనుకో, అక్కడ కాపలా ఉన్నది ఎవరు చెప్పండి? అగ్ని జ్వాలలు కెరూబులు అక్కడ కాపలా. అక్కడికి వెళ్ళిన వాడు అవతల వెళ్ళాడు, కాలిపోయి చచ్చిపోతాడు. కానీ ఈ రోజు కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారి వల్ల ఇదిగో జీవ ఫలాలు, ఇదిగో నేను ఇచ్చు రాఘవాలు ఎప్పటికీ నేనే జీవాహారం. మన దగ్గరకు వచ్చిందండి జీవాహారం. ఈ రోజు ఎక్కడికి వచ్చింది? మన దగ్గరికి, మన ఒడిలోకి వచ్చింది. జీవాహారం అంటే ఏంటి? వాక్యం మన దగ్గరకు వచ్చింది. మరి దీన్ని మనం భుజించి అందులో ఉన్న సారాన్ని గ్రహించి అర్థం కాకపోతే ఇదిగో ఎలాంటి కూడికల ద్వారా విని మనం తిరిగి మరలా ఏం పొందుకోవచ్చు? జీవవృక్ష ఫలాలు పొందుకుంటే ఏం జరుగుతుంది? తిరిగి ఏ స్థితిని అయితే కోల్పోయామో ఆ స్థితికి మరలా చేరుకోగలమండి. చివరిగా ఈ భూమి మీద నేను ఒక హాస్పిటల్లో మేనేజర్గా చేస్తున్నానండి. ఆ మెడికల్ లాంగ్వేజ్ లోనూ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ భూమి మీద మన అందరికీ తెలిసండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అవునా? మీరు ఏ గ్రూప్ అండి? ఏదో గ్రూప్. ఏ గ్రూప్, బి గ్రూప్, మళ్ళీ అందులో ఏ పాజిటివ్, బి పాజిటివ్, మళ్ళీ అందులో ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. ఇలా రకరకాల గ్రూపులు ఉన్న బ్లడ్ గ్రూపులు ఉన్న మనుషులు ఉన్నారా? ఉన్నారు. ఈ మనుషులందరూ రకరకాల బ్లడ్ గ్రూపులు ఉన్న మనుషులు అందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? మొదటి ఆదామైన మన